అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం విలువను పెంచే ద్రాక్ష పండ్ల కథ తెలుసుకుందాము. ఒక వ్యక్తి ద్రాక్ష పండ్లు కొందామని పండ్ల దుకాణానికి వెళ్తాడు. అక్కడ గుత్తులు గుత్తులుగా ఉన్న కొన్ని ద్రాక్ష పండ్లు కనబడతాయి. చూడ్డానికి బాగుంటాయి. ఆ షాపతన్ని "ఆ ద్రాక్ష పండ్లు ఎంతండి?" అని అడుగుతాడు. "రూ. 120" అంటాడు. పక్కనే విడిగా ఉన్న ద్రాక్ష పండ్ల బుట్ట కనబడుతుంది. మరి ఈ విడిగా ఉన్న ద్రాక్ష పండ్లు ఎంత రేట్ అని అడుగుతాడు. "అవి రూ. 80 సార్" అంటాడు. "ఎందుకు? రుచిలో ఏమన్నా భేదం ఉంటుందా? అవి రూ. 120, ఇవి రూ. 80 అని అడుగుతాడు. "రుచిలో ఏం భేదం ఉండయి సార్. ఆ ద్రాక్ష పండ్లు, ఈ ద్రాక్ష పండ్లు ఒకటే సార్. అందులో నుండి విడిపోయిన పండ్లని ఈ బుట్టలో వేసి అమ్ముతున్నాం సార్" అని చెప్తాడు. "అదేంటి మరి రేటెందుకు అంత భేదం ఉందని" అడుగుతాడు షాపతను. "మీకు తెలవంది ఏముంది సార్. విడి పండ్లను కొనడానికి ఎవరు ముందుకు రారు. అందుకే ధర తక్కువ. గుత్తులుగా ఉన్న ద్రాక్ష కొనడానికి అందరూ ముందుకొస్తారు. అందుకే వాటికి విలువ ఎక్కువ" అంటాడు. చూశారు గదా! ఒకటే రుచి, ఒకటే తీరున్న ద్రాక్ష పండ్లకు కూడా విడిగా ఉంటే ధర లేదు. గుత్తులుగా ఉన్నప్పుడే ధర. మన జీవితాలు కూడా అంతే. బంధువులు, స్నేహితులు, తోబుట్టువులు అందరితోని కలిసి ఉన్నప్పుడే మనకు విలువుంటుంది. అదే మనం విడిగా ఉన్నప్పుడు మనకు విలువుండదు. అందరితో కలిసున్నప్పుడు ఒక ధైర్యం ఉంటుంది. ఒక భరోసా ఉంటుంది. ఇప్పుడు గుత్తులల్లో కూడా పాడైపోయిన ద్రాక్షలున్నాయి. కానీ పాడైపోయిన ద్రాక్షకు కూడా మంచి ద్రాక్షలతో సమానంగా విలువొచ్చింది. అదే విడిగున్న ద్రాక్షలు మంచిగున్న వాటికి విలువ లేదు. అలాగే మనం అందరితో కలిసున్నప్పుడు మనలో కొందరు బలహీనంగా ఉన్న ఎదుటివారు ఆ బలహీనులను చూసి కూడా భయపడతారు. ఎందుకంటే మన చుట్టూ ఉన్న బంధువులు, మన బలగం వాళ్ళని చూసి ఎదుటివాడు భయపడతాడు. మనతోని అందరున్నప్పుడే మనకు విలువుంటుంది. మనకు భరోసా ఉంటుంది. మనకు ధైర్యం ఉంటుంది. పగలు, ప్రతీకారాలు, ద్వేషాలు, ఈర్ష్యలు, అసూయలతో మనందరాన్ని మన వాళ్ళందరినీ దూరం చేసుకుంటున్నాం. ఒంటరిగా మిగిలిపోతున్నాం. మన విలువను కోల్పోతున్నాం. మన ధైర్యాన్ని కోల్పోతున్నాం. విడిపోయిన ద్రాక్షలకు విలువ లేనట్టే మనం కూడా ఆ విలువను కోల్పోతున్నాం. అందరితో కలిసి ఉండి గుత్తులుగా ఉన్న ద్రాక్షలకు విలువున్నంత విలువను మనం కాపాడుకుందాము. అందుకే అందరితోని కలిసి ఉండేందుకు మన వంతు ప్రయత్నం మనం చేద్దాము. అందరితో కలిసుందాం. మన విలువను పెంచుకుందాం. థ్యాంక్ యూ.